హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపించే మేక పిల్లలన్నీ కూడా ఒకటేనండి. నెల రోజుల పిల్లలు ఈ విధంగా ఉంటాయి. 3 నెలల తర్వాత పిల్లలైతే ఈ విధంగా వచ్చేస్తాయి. చిన్నపిల్లప్పుడైతే ఈ వీడియో తీశాను, ఇప్పుడు పెద్దయిన తర్వాత ఈ వీడియో తీస్తున్నాను. కువైట్లో మేక పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటే అంత బాగా పెరుగుతాయి. మేక పిల్లలు బాగుంటేనే మనం కూడా బాగుంటాము. కువైట్ వాళ్ళు మనం బాగా చూసుకుంటారు. మేక పిల్లలే కాదండి, మీరు గొర్రెల కాడికి వచ్చినా, మేక కాడికి వచ్చినా, వేటి కాడికి వచ్చినా కూడా వాటిని అయితే బాగా చూసుకుంటేనే మనల్ని అయితే బాగా చూసుకుంటారు. ఒకవేళ తెలియకపోతే కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. అది మీరు తెలుసుకోవాలా. ఓకేనండి, వీడియోలోకి వచ్చేద్దాము. నేను ఎందుకు వీడియో తీస్తున్నానంటే, మన తెలుగు వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే చూస్తారని వీడియో తీస్తున్నాను. కువైట్లో ఉన్న వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు, మన ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రమే అయితే వీడియో తీస్తున్నాను. మేక పిల్లలు ఏ విధంగా ఉంటాయి, మేకలు ఏ విధంగా ఉంటాయి, ఏం తింటాయి అనేది కూడా నేను వీడియోలో చెప్తాను మీకు. ఈ వీడియోలో అయితే ఓన్లీ మేక పిల్లల వరకు తీశాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మేకల గురించి అయితే చెప్తాను. పెద్ద మేకలు ఏ విధంగా అయితే ఉంటాయి, అవి ఏం తింటాయి, వాటిని ఎలా చూసుకోవాలనేది కూడా చెప్తాను నేను. ఇవైతే చిన్నపిల్లలు, వీటికైతే పొద్దున సాయంత్రం అయితే మేతలు వేయాలి, అలాగే పాలు కూడా తాపించాలి. మన ఇండియాలో పిల్లల మాదిరి అయితే ఉండవు. వీటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత బాగా అయితే పెరుగుతాయి. పిల్లలకు కావచ్చు, మేకకు కావచ్చు, గొర్రెకు కావచ్చు, ఏదైనా సరే మనం ముందుగానే కనుక్కోవాలి. వీటికి ఏదైతే బాగోకుండా ఉంటుందో, వేరే జబ్బు అయితే వస్తుందో అప్పుడైతే మనం కనుక్కోవాలి. లేకనుకుంటే ఇవి ఒక 4 రోజులుగా 3 రోజులుగా చనిపోతాయి. ఎక్కువైతే టైం తీసుకోవు కువైట్లో. అది మనమైతే ముందు కనుక్కోవాలి. ఒకవేళ చనిపోయిందంటే కువైట్ వాళ్ళ దగ్గర చాలా రిస్క్. అది ఎందుకు చనిపోయింది, ఎక్కడ చనిపోయింది అనేది, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. నేను కావచ్చు, మీరు కావచ్చు, కువైట్కి వచ్చే ఎవరైనా కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాలంటే చేయలేరు. ముందుగా చెప్పుంటే పర్వాలేదని, చెప్పుకోకుండా సడన్గా చచ్చిపోయిందంటే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ పడతారు. ఇటువంటి విషయాలు మీరైతే తెలుసుకొని కువైట్కి అయితే ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళైతే రావచ్చు. కువైట్లో ఎక్కువ వీసాలు అయితే ఈ మేకల కాడికి, గొర్రెల కాడికి, ఒంట్ల కాడికి అయితే వస్తూ ఉంటారు. ఈ మేకల కాడికి, గొర్రెల కాడికి వచ్చే వాళ్ళకైతే నేను వీడియోలు తీస్తున్నాను. నేను కువైట్కి వచ్చి ఇలాగైతే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం పని ఉంటుందనేది మీకైతే చెప్తున్నాను. సేమ్ ఇలాగే ఉంటుందని నేనైతే చెప్పలేను. కొన్ని చోట్ల సులభంగా ఉండొచ్చు, కొన్ని చోట్ల కష్టంగా ఉండొచ్చు అని చెప్పగలుగుతాను. మీ బంధువుల దగ్గరికి వచ్చినట్లయితే మీకైతే సులభంగానే ఉండొచ్చు అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా కొంచెం కష్టం తగులుతుంది, ఇదైతే చెప్పగలుగుతాను. అది మీరు చూసుకొని కువైట్కి రావాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాము. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.